Hi friends, this is Dr. Reddy and you are watching Dr. Reddy's Chemistry World ఛానల్. ఫ్రెండ్స్, మీరు thumbnail చూసే ఉంటారు. నేను తక్కువ టైంలో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ను ఎలా సాల్వ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్లో మీకు ఇచ్చేటువంటి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ని ఎలా తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలనేటువంటి సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఒకవేళ ఇవి మీకు ఈ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ టూ పార్టికల్స్ A and B are moving with the same velocity but wavelength of A is found to be double than that of B, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు వెలాసిటీ, వేవ్ లెంత్, మాస్ అనేటువంటి 3 ఇవ్వడం జరిగింది. ఆ మూడింటికి రిలేషన్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్. సో డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. సో ఇక్కడ హెచ్ అనేది ఫ్లాంక్స్ కాన్స్టెంట్. ఇక్కడ వెలాసిటీ అనేది కూడా ఏకి బీకి రెండింటికి సేమ్ అంటున్నాడు కాబట్టి హెచ్ అండ్ విఆర్ గెట్ క్యాన్సిల్. ఓకేనా? సో ఇక్కడ లాంబ్డా అనేది దేని మీద మాత్రమే డిపెండ్ అవుతుందంటే మాస్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఆ రెండింటికి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకేనా? ఇక్కడ లాంబ్డా ఏకి వచ్చేసి 2 times దట్ ఆఫ్ బి కదా. ఓకే, అప్పుడు మాస్కి వచ్చేటప్పటికి బీకి వచ్చేసి 2 times దట్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, లాంబ్డా ఏకి ఎక్కువ ఉంది కాబట్టి మాస్ దేనికి ఎక్కువ ఉంటుందంటే బీకి ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో రెండింటికి సేమ్ మాస్ ఉంటుంది అన్నాడు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో రాంగ్. నెక్స్ట్ ఇక్కడ సి ఆప్షన్కి వెళ్దాం. మాస్ ఆఫ్ బి ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ ఏ అన్నాడు. ఓకేనా? సో బి యొక్క మాస్ తక్కువ అని చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా తప్పే. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, మాస్ ఆఫ్ బి ఈజ్ 1/4 దట్ ఆఫ్ ఏ. ఓకేనా? సో బి యొక్క మాస్ అనేది ఏ కన్నా తక్కువ, ఏలో 1/4 అంటే ఏలో 4వ వంతు మాత్రమే ఉంటుంది అంటున్నాడు. ఇది తప్పే. ఓకేనా? సో కాబట్టి ఇంకా మిగిలినటువంటి ఆప్షన్ ఏంటంటే బి ఆప్షన్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే బి అనేది 2 times దట్ ఆఫ్ ఏ. ఓకేనా? మాస్ ఆఫ్ బి ఈజ్ 2 times దట్ ఆఫ్ ఏ అని కూడా ఉండొచ్చు. లేదా ఇంకో విధంగా దాన్ని ఎలా చెప్తారంటే ఏ అనేది బి కన్నా ఎంత తక్కువ అంటే హాఫ్ తక్కువ. ఇక్కడ బి అనేది ఏ కన్నా 2 times పెద్దది అని చెప్పచ్చు, లేదా ఏ అనేది బి కన్నా హాఫ్ చిన్నది అని కూడా చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా సింపుల్గా మీరు అయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ 2 particles A and B is 2:1. If the velocities of A and B are 0.05 meter per second and 0.02 meter per second respectively, then the ratio of their masses MA is to MB is అని 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ అని డైరెక్ట్గా ప్రాబ్లంలో ఇచ్చాడు. సో మీరేం రాసుకోవాలి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ హెచ్ అనేది ఫ్లాంక్స్ కాన్స్టెంట్ కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ కాదు కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/mv అవుతుంది. బట్ ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు? మాస్ యొక్క రేషియోస్ కనుక్కోమన్నాడు కాబట్టి దీని నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/mv నుంచి m అనేది ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు 1/λv అవుతుంది అనమాట. అంటే మాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ లాంబ్డా v మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో చూసినట్లయితే సో ఏ అనేటువంటి పార్టికల్కి వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. సో 2 × 0.05. బి అనేటువంటి పార్టికల్కి వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 1 × వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 0.02. సో అప్పుడు 2 × 0.05 ఏమవుతుంది? 0.1 అవుతుంది. నెక్స్ట్ 1 × 0.02 ఏమవుతుంది? 0.02 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏకి బికి అబ్జర్వ్ చేసినట్టయితే లాంబ్డా వి అనేది బీకి తక్కువగా ఉంది. అప్పుడు ఎం అనేది మాస్ అనేది బీకి ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ ఏకి లాంబ్డా వి ఎంత ఎక్కువ ఉందంటే బి కన్నా
5 టైమ్స్ ఎక్కువ ఉంది. చూడండి 0.02 ఇంటూ 5 చేస్తే మనకి 0.1 వస్తుందన్నమాట. అంటే ల్యాండా వి అనేది ఏకి ఎంత ఎక్కువ ఉందంటే బి కన్నా 5 టైమ్స్ ఎక్కువ ఉంది. అప్పుడు మాస్ అనేది బికి ఏ కన్నా 5 టైమ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా. కాబట్టి బి యొక్క మాసు 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది దేనికన్నా, ఏ కన్నా. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ 2 లైట్ రేడియేషన్స్ E1 and E2 are 25 electron volt and 100 electron volt respectively, then their respective wavelengths lambda 1 and lambda 2 would be in the ratio lambda 1 is to lambda 2 అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటివి చూసినట్లయితే ఒకసారి, సో మనకి ఏమి ఇచ్చాడంటే ఒకటి ఎనర్జీ, ఇంకొకటి వేవ్ లెంత్. సో ఎనర్జీకి వేవ్ లెంత్కి ఉన్నటువంటి రిలేషన్ మీరు చూసినట్లయితే అకార్డింగ్ టు మ్యాక్స్ ప్లాంక్ ఈక్వేషన్ ప్రకారము E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో న్యూ ప్లేస్లో సి బై ల్యాండా, న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా కాబట్టి న్యూ ప్లేస్లో సి బై ల్యాండా రీప్లేస్ చేశాను. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే E ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ సి బై ల్యాండా. ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, సి అనేది స్పీడ్ ఆఫ్ వేవ్. సో ఆ రెండు కాన్స్టెంట్ కాబట్టి అవి రెండింటిని నేను క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఈ అనేది దేని మీద మాత్రమే డిపెండ్ అవుతుందంటే ల్యాండా మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఆ రెండింటికి రిలేషన్ చూసినట్లయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అనమాట. సో ఇక్కడ ఏబి అనేటువంటి 2 రేడియేషన్స్. ఓకేనా. సో దాంట్లో ఏకి వచ్చేసి ఎనర్జీ ఎంత ఇచ్చాడంటే 25 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చాడు, బికి వచ్చేసి ఎనర్జీ 100 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ వాటి యొక్క వేవ్ లెంత్స్ ఏమవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ బి యొక్క ఎనర్జీ అనేది ఏ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది, 4 టైమ్స్ ఎక్కువ ఉంది. ఓకేనా. ఎనర్జీకి వేవ్ లెంత్కు రిలేషన్ ఏమని చెప్పాను, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అన్నాడు. కాబట్టి బి అనేది బి యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి సో ఏకి వేవ్ లెంత్ అనేది ఎట్లుంటుందంటే ఎక్కువ ఉంటుంది. ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందంటే ఇక్కడ ఎనర్జీ బికి 4 టైమ్స్ ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఏకి వేవ్ లెంత్ అనేది 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. దేనికన్నా అంటే బి కన్నా. కాబట్టి 4:1. సో మీకు ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే 4:1. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వర్క్ ఫంక్షన్ ఫార్ ద ఫోటో ఎలక్ట్రాన్ ఎమిషన్ ఆఫ్ ఎ మెటల్ ఈజ్ 3.75 electron volt, then the threshold wavelength of the radiation needed for the ejection of electron is approximately. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ చూస్తూనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒక మెటల్ సర్ఫేస్ మీద లైట్ అనేది ఫాల్ అయినప్పుడు ఆ లైట్లో ఉన్నటువంటి, సపోజ్ లైట్ యొక్క ఎనర్జీ ఈ అయితే ఆ ఈ ఎనర్జీలో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆ మెటల్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేయడానికి కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ E0 యూజ్ అయింది అనుకున్నాం. మిగిలినటువంటి ఎనర్జీ ఆ ఎలక్ట్రాన్కి కైనెటిక్ ఎనర్జీగా యూజ్ అవుతుంది అనుకుందాం. అప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఆ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ తీసేయడానికి ఆ ఎనర్జీని మనం ఇక్కడ వర్క్ ఫంక్షన్ అని కూడా అంటారు. సో ఆ వర్క్ ఫంక్షన్ వాల్యూ మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడంటే 3.75 ఎలక్ట్రాన్ వోల్ట్ అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ వర్క్ ఫంక్షన్ దేనికి ఈక్వల్ అంటే h0కి ఈక్వల్. ఓకేనా. సో వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు h0. వర్క్ ఫంక్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3.75 ఇచ్చాడు. అయితే మనం ప్రాబ్లంలో దేని కనుక్కోమంటున్నాడు అంటే థ్రెషోల్డ్ వేవ్ లెంత్ను కనుక్కోమంటున్నాడు, అంటే ల్యాండా నాట్ను కనుక్కోమంటున్నాడు. సో ఈ న్యూ నాట్ ప్లేస్లో నేను సి బై ల్యాండా నాట్ని రీప్లేస్ చేస్తున్నాను. ఓకే. సో అప్పుడు దీని నుంచి ల్యాండా నాట్ ఏమవుతుందంటే హెచ్సి బై 3.75 అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఈ ల్యాండా వాల్యూ ఆప్షన్స్లో నానోమీటర్లో ఇచ్చాడు. సో నానోమీటర్లో ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సి వాల్యూ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సి వాల్యూ ఏమవుతుందంటే 1240 అవుతుంది. అదే ఒకవేళ మీకు ఆప్షన్స్లో యాంగ్స్ట్రామ్లో ఇచ్చారనుకోండి, ఆ ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సి అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 12,400కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ హెచ్సి ప్లేస్లో నేను 1240 సబ్స్టిట్యూట్ చేశాను, ఎందుకంటే నాకు ఆప్షన్స్లో నానోమీటర్స్లో ఇచ్చారు కాబట్టి. ఓకేనా. 1240 సబ్స్టిట్యూట్ చేశాను. 1240 బై 3.75. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది, 330 నానోమీటర్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే సి ఈజ్ ద రైట్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అప్రాక్సిమేట్లీ ఈజ్ అని ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా సరే స్పెక్ట్రమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఓకేనా, సో మీకు టక్కును గుర్తు రావాల్సినటువంటి ఈక్వేషన్ రిడ్బర్గ్ ఈక్వేషన్. సో రిడ్బర్గ్ ఈక్వేషన్ ఏంటంటే న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఆర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఓకే, ఇక్కడ మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటున్నాడు. ఓకేనా, సో షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎనర్జీ గ్యాప్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి n2 వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ, n1 వాల్యూ వచ్చేసి 1, అప్పుడు మాత్రమే మనకి ఎనర్జీ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఓకేనా, ఆ n2 n1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు చూడండి, సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే n1 ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేశాను, n2 ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేశాను. 1/ఇన్ఫినిటీ అంతా 0, సో 1/1² 1, సో r ఇంటూ 1 అవుతుంది. సో λ ఈజ్ ఈక్వల్ టు 1/r. ఓకేనా, ఇక్కడ మీకు ఒకవేళ ఆప్షన్స్లో నానోమీటర్లో ఇస్తే అప్పుడు 1/r వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 91.2 నానోమీటర్కి ఈక్వల్, అది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. ఓకేనా, ఒకవేళ మీకు ఆప్షన్స్లో యాంగ్స్ట్రామ్లో ఇచ్చారనుకోండి 1/r వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 912 యాంగ్స్ట్రామ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కరెక్ట్? బి అనేటువంటి ఆప్షన్ అయితే కరెక్ట్.